హాయ్ అండి, నమస్తే. ఎండాకాలము జామ మొక్కలు అతను కూడా మేమన్నాడంటే మీరు తీసుకుపోయిన తర్వాత కాపాడతారా అని చెప్పేసి అన్నాడు. కాకపోతే మొక్కలు తీసుకుపోయి మీరు ఒక పక్కకు పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు వర్షాకాలం స్టార్ట్ అయినాక పెట్టండి, మీ వాతావరణానికి కొంచెం అనుకూలంగా మారిన తర్వాత పెట్టుకోమని చెప్పిండు. మొక్కలు వచ్చినాయి ఆన్లైన్ ద్వారా, అవి తీసుకొచ్చిన తర్వాత నుంచి నా వీడియోలో డ్యామేజ్ అయినాయి అనుకున్నా, కానీ వాస్తవం ప్రతి మొక్క ఈ విధంగా ఈ విధంగా నేను ఎండ తగలకుండా కాపాడుతా. చూడండి, ఆల్మోస్ట్ ఇవి పెట్టి నేను 20 రోజులు దాటుతుందండి. ఈ చిగురు అనేది స్టార్ట్ అయింది. ప్రతి మొక్క నాకు సక్సెస్ అయినాయండి. చూడండి, ప్రతి మొక్క సక్సెస్ అయినాయి. 50 మొక్కలు నేను బుక్ చేసినందుకు నాకు 53 మొక్కలు, ఒక 3 మొక్కలు ఎక్స్ట్రా చేసిండు. 52 మొక్కలు నేను ఆల్మోస్ట్ పెట్టేసిన. రోహిణి కార్తీ అనేది ఇప్పుడు మే 25 తారీఖు స్టార్ట్ అవుతుందండి. దానివల్ల నేను ఏంటంటే ఆ టైంలో ఇంకా విపరీతమైన ఎండ ఉంటాయి కాబట్టి తీసేయట్లేదు. ఎంతో కొంత నీడైతే ఉంటుంది కదా. వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ పైన ఇవన్నీ తీసేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాటికి కూడా కొంచెం వర్షాలు కొడుతూ ఉంటే ఈ కర్రలు ఇట్లా వంగి మళ్ళీ చెట్ల మీద పడ్డదంటే మళ్ళీ అవి ప్రాబ్లం అవుతుంది కాబట్టి తీసేసే ప్రయత్నం చేస్తాం. మొత్తానికి అయితే మనం చేసిన కష్టం అయితే సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ మొక్కలు చూడండి, ఓకే ఓకే ఓకే, ప్రతి మొక్క సక్సెస్లో సక్సెస్ అయినవి. ఈ 2 రకాల మొక్కలు, ఒకటేమో అలహాబాద్ సఫేదా ఉన్నది, ఒకటేమో మామూలుగా తైవాన్ జామ ఉన్నది. ఏది ఎటువైపు పెట్టినది తెలియదు, కానీ వాస్తవానికి నేను డివైడ్ చేసి పెట్టిన. అంటే నేను రాజమౌళిలో క్లోనింగ్ మొక్కలు కాకుండా మామూలుగా ఎయిర్లేరింగ్ మొక్కలు తీసుకొచ్చిన. ఒక్కొక్కటి 500-600 రూపాయలు కూడా ఖర్చు పెట్టి తీసుకొచ్చుకున్నా. ఆ బ్యాలెక్ అంటే అవి ఏం దక్కలే, కానీ ఈ క్లోనింగ్ మొక్కలు మాత్రము 100కి 100% దక్కినాయి. నాకు అది హ్యాపీ. ఇంత ఎండలో నేను కాపాడిందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు మే 20 తారీఖు అంటే జస్ట్ ఇంకొక 1 వీక్ అయిందంటే ఆటోమేటిక్గా ప్రతి మొక్క సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.